హలో ఆల్. చాలా రోజులకి మళ్ళీ వ్లాగు. యాక్చువల్లీ వ్లాగ్ ఏంటంటే మా పాప అండ్ బాబుది ధోతి అండ్ హాఫ్ సారీ సెరమనీ. సో వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో తిరగడమే సరిపోతుంది మాకు. సో నేనైతే ఇంకా ముందు రోజు పాపకైతే పట్టీలు తీసుకున్నాను. సో ఇంకా పట్టీలు తీసుకున్న తర్వాత మేము ఇంకా కొత్త 4 బర్నర్స్ స్టవ్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఆ రోజే ఇంకా ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇది ముందు హల్దీ రోజు, అంటే 1 డే ముందే హల్దీ చేసాము మేము. సో ఆ డే అనమాట ఇది. మార్నింగ్ ఇంకా కొత్త స్టవ్కి ఇంకా పూజ చేసేసి ఇంకా పాలైతే పెట్టేస్తున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ స్టవ్ పైన ఇంకా పాలు పొంగిస్తే మంచిది అంటారు కదా. సో అలా అని ఇంకా నేను పాలు పొంగడం అయితే స్టార్ట్ చేసాము. ఎంత బిజీ అంటే అంత బిజీ షెడ్యూల్ అయిపోయింది, ఎందుకంటే అసలు 1 డే కూడా టైం ఉండట్లేదు. బ్యాక్ టు బ్యాక్ ఫంక్షన్సే ఫంక్షన్స్, తిరగడం, అసలు ఇంట్లో రెడీ అవ్వడం వెళ్ళడం, రెడీ అవ్వడం వెళ్ళడం ఇదే సరిపోతుంది. సో అందుకనే వీడియోస్ పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే మెల్లిగా చేయాలి కదా వీడియోస్ ఎడిటింగ్ అంతా అని. సో ఇంకా అన్నీ ఒకేసారి చేద్దామని సో అలా అని టైం తీసుకున్నాం అనమాట. ఇంకా పోస్ట్ చేయడానికి యాక్చువల్లీ ఇది చాలా డేస్ అయిపోయింది. ఇంకా వాళ్ళ ఫంక్షన్ అయిపోయి వీడియో పోస్ట్ చేయడం ఇంకా లేట్ అయిపోయిందనమాట. సో ఇంకా పాలైతే పొంగిచ్చేస్తున్నాను. సో ఇది స్లో మోషన్లో తీశాను, బాగుంది అలా పాలు పొంగడం అది. ఇంకా తర్వాత ఇంకా పాలు పొంగాక ఇంకా దాంతో అయితే పాయసం అయితే చేశాను అనమాట. అందరికీ ఇంక ఇచ్చాము మేము పాయసం చేసి. యాక్చువల్గా ఎప్పటి నుండో 4 బర్నర్స్ తీసుకోవాలనుకుంటున్నాను, బట్ దేనికన్నా టైం రావాలి కదా. సో అలా అని ఇంకా అప్పుడైతే ఇంకా టిఫిన్ పులిహోర చేసుకున్నాం మేము. సో తినేసాము. ఇది ఇంకా హల్దీకని సో ప్రిపేర్ అయిపోయామన్నమాట. ఇంకా హల్దీ డెకరేషన్ అదంతా ఇంకా కవర్ అవ్వలేదు. వీడియోస్ తీయమంటే అందరూ ఇలా పెడుతున్నారు ఎవ్వరూ సరిగా తీయలేదు. సో అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ షూట్ చేశారనమాట. సో ఇదనమాట ఇంకా ఫైనల్గా హల్దీ డెకరేషన్ అయితే. సో మంగళస్నానాలు అయితే చేపిస్తాం ఇంకా పాపకి బాబుకి ఇద్దరికి చేయిస్తున్నాము. ఇంకా ఇది ఎందుకంటే ఫంక్షన్ 1 డే ముందు హల్దీ పెట్టేసుకుంటే సో నెక్స్ట్ డే ఫ్రీ అయిపోతామని సో మేము ముందు డేనే ప్లాన్ చేసాము ఇంకా హల్దీ అలా అనమాట. ఇంకా యాక్చువల్గా మేము ఎల్లో కలర్ వేసుకోలేదు, అందరము డ్రెస్ కోడ్ రెడ్ వేసుకున్నాం అనమాట. ఓన్లీ గర్ల్స్ అయితే రెడ్, పాప బాబుకి వైట్ అండ్ ఎల్లో, ఇంకా బాయ్స్ అయితే అందరు ఎల్లో. కొంచెం డిఫరెంట్గా ఉండాలని అలా ట్రై చేశాను. అందరి వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ, బాయ్.